నమస్తే టీ9 న్యూస్ కి స్వాగతం। నిజామాబాద్ జిల్లా రూరల్ సిరికొండ మండల కేంద్రంలో ఈ రోజు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముట్టడి అనంతరం తహసీల్దార్ రవీంద్రరావుకు సమస్యతో కూడిన వినతి పత్రం సమర్పించారు। వికలాంగులకు 5000 పెన్షన్ పెంచాలి, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత గీత బీడీ కార్మికులకు ఇతర పెన్షన్దారులకు 4000 పెంచాలి, పూర్తిగా కండరాల క్షీణత కలిగిన వారికి 15000 ఇవ్వాలి, దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు। రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కొత్త పెన్షన్లను వెంటనే ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కొత్త పెన్షన్లను వెంటనే శ్రీ మందాకృష్ణమాది నాయకత్వం శ్రీ మందాకృష్ణమాది నాయకత్వం నిజామాబాద్ జిల్లా రూరల్ సిరికొండ మండల కేంద్రం ఉన్నాం। ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈరోజు సిరికొండ తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినారు। ఆ వినతి పత్రం సారాంశం ఏంటంటే వృద్ధాప్య పింఛన్లు, ఆసరా పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాడు। మనతో ఇప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పర సంజీవ్, మండల అధ్యక్షుడు మొట్టల దీపక్ ఉన్నారు। వారితో మనం కలిసి మాట్లాడదాం। చెప్పండి। ప్రస్తుత ప్రభుత్వం 2000 పెంచి 4000 ఇస్తా అని వాళ్ళే అన్నారు, వికలాంగుల పెంచి 4000 పెంచి 4000 ఇస్తా అని వాళ్ళే అన్నారు। వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటున్నాం, లేకుంటే ఎంఆర్పీఎస్ రాష్ట్ర రోగాలు, రోడ్డు దిగ్బంధనం అన్ని పెద్ద ఎత్తున వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। మనము ప్రధాన కార్యదర్శిని మాట్లాడాం। ఈరోజు ఎంఆర్పీఎస్ గౌరవశ్రీ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు ఆసరా పెన్షన్దారుల ఐక్యత, బీడీ పెన్షన్దారులు, వృద్ధాప్య పెన్షన్దారులు, వికలాంగుల పెన్షన్దారులు అందరినీ కలుపుకొని ఈరోజు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది। దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ 2023 నవంబర్లో ఏదైతే వాళ్ళు ఎలక్షన్కి వెళ్లే ముందు మాట ఇచ్చిర్రో, మేము అధికారంలోకి వస్తే ఆసరా పెన్షన్దారులకు న్యాయం చేస్తాము, వాళ్ళ పెన్షన్లు డబుల్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ హామీ ఇచ్చిర్రు। అలాగే కండరాల క్షీణత ఉన్నటువంటి వ్యక్తులకు కూడా 15000 పెన్షన్ ఇస్తామంటే, కండరాల క్షీణత అంటే వారు నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా, మంచానికి పరిమితమైన వాళ్ళకు కూడా 15000 పెన్షన్ ఇస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది। ఆ మాట 2 సంవత్సరాలు గడుస్తుంది, దాదాపు ఇంకొక నెల అయితే 2 సంవత్సరాలు గడుస్తుంది। 2 సంవత్సరాలు గడిచిన ఇంతవరకు అది ఆ మాట నెరవేర్చడం జరగలేదు। దీని విషయంలో ప్రతిపక్షాలు, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కమ్యూనిస్టు పార్టీలు కానీ ఎవరు కూడా మాట్లాడడం లేదు। మరి వాళ్ళు రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి ఫేవర్ గా ఉన్నారు కావచ్చు, మాకు తెలియదు। కానీ మేము మాత్రం ఎంఆర్పీఎస్ గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేసే ఎంఆర్పీఎస్ మాత్రం మేము ఎవరికి ఫేవర్ లేము, పేద ప్రజల వెంట ఉన్నాం। వెంటనే వీళ్ళకు పెన్షన్లు మంజూరు చేసి కొత్త పెన్షన్లు కూడా ఇవ్వలేం లేదు, పాత పెన్షన్లనే వాళ్ళు అదే విధంగా నడిపిస్తున్నారు। కాబట్టి కొత్త పెన్షన్లు అక్క చెల్లెళ్ళకి వెంటనే కొత్త పెన్షన్లు మంజూరు చేయాలా, అర్హులైన వారికి వెంటనే పెన్షన్లు వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం డబుల్ చేయాలా, లేదంటే గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తుంది। ఆ ఉద్యమం నడిచే క్రమంలో దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి గవర్నమెంటే వహిస్తుంది। కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఒకటే విన్నవిస్తున్నాం, రేవంత్ రెడ్డి గారికి మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం। కానీ ఈ విషయంలో ఆసరా పెన్షన్దారుల విషయంలో చిన్న చూపు చూడకండి। వీళ్ళకి మళ్ళీ మీరు మంచి కార్యక్రమం చేస్తే భవిష్యత్తులో మీకు రాజకీయంగా మంచి అవకాశాలు ఉంటాయి। కాబట్టి దయచేసి వెంటనే ఆసరా పెన్షన్దారులను పెంచాలా, పెంచకుంటే మాత్రం ఈ గవర్నమెంట్ మీద కేవలం ఎంఆర్పీఎస్ నాయకత్వంలోనే ఉద్యమం సాగుతుందని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన అక్క చెల్లెలందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనకు కొందరు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, బీజేపీతో పొత్తు కలుపుకొని మీరు ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి వారు అంటున్నారు। మీ అభిప్రాయం తరఫు? బీజేపీతో మేము పొత్తు కలుపుకున్నాము అంటే బీజేపీ ఇవ్వలేదు కదా ఈ హామీ, బీజేపీ గవర్నమెంట్ లో ఇచ్చి ఆ బీజేపీ రూలింగ్ వస్తే బీజేపీ మీద ఫైట్ చేస్తాం। భవిష్యత్తులో మేము ఎంఆర్పీఎస్ నరేంద్ర మోడీ, అమిత్ షా వచ్చినప్పుడు కూడా ఉద్యమాలు చేసినాం, జైలు పాలైనాం, మేము వాళ్ళని కూడా వ్యతిరేకించినాం। వాళ్ళు న్యాయంగా వెళ్తే వాళ్ళపైన వెళ్తాం, వాళ్ళక్కడ వెళ్తాం, వాళ్ళు అన్యాయంగా వెళ్తే రేపు పొద్దుగల భవిష్యత్తులో బీజేపీని కూడా మేము ఎదిరించడానికి వెనకాడం మా నాయకుడు। కాకపోతే ఎన్నికల హామీలో బీజేపీ ఇవ్వలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, కాంగ్రెస్ రూలింగ్ వచ్చింది। కాబట్టి 100% కాంగ్రెస్ మీదే మా యొక్క ఉద్యమం। ఒకవేళ భవిష్యత్తులో బీజేపీ వచ్చి కూడా ఇలాంటి నాటకాలు చేస్తే బీజేపీ మీద కూడా ఉద్యమం చేయడానికి మేము వెనకాడతాం మా నాయకుడు। మనతో ఇప్పుడు మన సంజీవ్, పిప్పెర సంజీవ్ ప్రధాన కార్యదర్శి జిల్లా మాట్లాడాడు। అంటే ఏ పోటీ వచ్చినా మేము ప్రత్యేకించి వారి మీద యుద్ధం అనేది ప్రకటిస్తాం, కంపల్సరీ ఈ పింఛన్ల కోసం మాత్రం మేము పోరాడతామని చెప్తున్నారు। టీ9 న్యూస్ రాజేశ్వర్, నిజామాబాద్, టాప్ రిపోర్టర్। ఇచ్చిన మాట ప్రకారం మా అక్కలకు, చెల్లెళ్లకు, అవ్వలకు, తల్లులకు, వికలాంగులకు పెన్షన్ వేస్తామని మాట ఇచ్చారు, ఇంతవరకు నెరవేర్చలేరు। కాబట్టి నేను పేద ప్రజలందరినీ పెన్షన్దారులను పట్టుకొని మీ దగ్గర ఎందుకంటే మీరు ఒక అధికారి, మండల మెజిస్ట్రేట్గా మీ నుంచి కలెక్టర్ గారికి
కలెక్టర్ నుంచి రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు వెళ్ళాలని ఒక ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చాం సార్. పేద ప్రజలకు న్యాయం చేయండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు పెన్షన్లు పెంచాలా, 2 సంవత్సరాలు గడుస్తున్న పెన్షన్లు పెంచలేదు కాబట్టి మా యొక్క పోరాటంలో మీ దగ్గరికి వచ్చాం సార్. మాకు న్యాయం చేయగలరని చెప్పి కూడా మీకు మా యొక్క అక్కలు అన్నల తరఫున మీకు ధన్యవాదాలు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కొత్త పెన్షన్లను వెంటనే శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం చెప్తలేడు గొంతుగా వినడానికి ఎంఆర్ఓ గారు వెంటనే, ఆసరదారుల పెన్షన్ల గొంతుగా వినడానికి ఎంఆర్ఓ గారు వెంటనే చెప్తలేడు గొంతుగా వినడానికి ఎంఆర్ఓ గారు వెంటనే, ఆసరదారుల పెన్షన్ల గొంతుగా వినడానికి ఎంఆర్ఓ గారు వెంటనే ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కొత్త పెన్షన్లను వెంటనే శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం కొత్త ప్రకారం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కొత్త పెన్షన్లను వెంటనే ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కొత్త పెన్షన్లను వెంటనే శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం ఐక్యత, ఆధార పెన్షన్దారుల ఐక్యత, ఈడీ పెన్షన్దారుల ఐక్యత, వృద్ధాప్య పెన్షన్దారుల ఐక్యత. ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వెంటనే పెన్షన్లను, ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పెన్షన్లను వెంటనే